స్తోత్రం. ఈ యొక్క సాయంత్రకాలపు ఆరాధన కూడి వచ్చిన విశ్వాసులందరికీ ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది మనం ధ్యానం చేయబోతున్న అంశము లోకమునకు జీవమిచ్చు ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో మానవుడు జీవించడానికి, భౌతికమైన మానవుని యొక్క జీవితాన్ని మనం జీవించడానికి మనిషికి ఆహారము అవసరము. ఉదయం ఆహారం తీసుకుంటాం, మధ్యాహ్నం తీసుకుంటాం, రాత్రి తీసుకుంటాం. దాంతోపాటు నీరు కూడా మనకి అవసరం. అంటే ఈ శరీరము సస్టైన్ కావడానికి, ఈ శరీరము బ్రతకడానికి మనకి ఆహారము, నీరు అనేది చాలా అవసరమైంది. కాబట్టి ఆహారాన్ని మనం తగు మాత్రంగా మనం తీసుకోకపోతే ఈ శరీరానికి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. డాక్టర్స్ చెప్తుంటారు, మీరు మంచి ఆహారాన్ని తీసుకోవాలండి, మంచి ఆహారాన్ని మీరు తీసుకోవాలి, ఎందుకంటే మంచి ఆహారం తీసుకోకపోతే మీరు బలహీనమవుతుంటారని చెప్పి. అంటే ఈ లోకంలో మనిషి బ్రతకడానికి శారీరకమైన ఆహారం అనేది అవసరమైంది. అయితే ఈ ఆహారం తీసుకుంటే మానవుడు చనిపోవడం అంటే చనిపోతాడు. ఈ ఆహారం తీసుకుంటే మానవుడు చనిపోవడం అంటే చనిపోతాడు. ఎందుకు చనిపోతాడంటే మానవుడు వచ్చిన ఒక డిసీజ్, ఆ డిసీజే సిన్. మానవుడికి వచ్చిన డిసీజ్ ఏంటి? సిన్. అంటే పాపం వలన వచ్చే జీతము మరణము. అయితే ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు ఆల్రెడీ చనిపోయాడు. ఈ లోకంలో జీవిస్తున్న మానవుడు ఆల్రెడీ పడిపోయాడు. ఈ పడిపోయి చనిపోయిన మానవుడిని బ్రతికించడానికే యేసయ్య ఈ లోకానికి రావాల్సి వచ్చింది. పడిపోయిన చనిపోయిన మానవుడిని బ్రతికించడానికి. అయితే ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, ఈ లోకంలో మనకు ఆహారము ఇటు రీతిగా మనకు అవసరమైందో, ఈ లోకంలో మనము సత్యమైన మార్గంలో జీవించాలంటే, మంచి మార్గంలో జీవించాలంటే కూడా మనకి ఆత్మీయమైన ఆహారం అనేది మనకి అవసరమైంది. అయితే ఈ లోకంలో ఉన్న ఆహారం మనకి సరిపోదు. ఈ లోకంలో ఉన్న ఆహారము మన ఆత్మీయ జీవితాన్ని సరిచేయదు. ఎందుకంటే ఈ లోకంలో పడిపోయిన మానవుడు నైతిక జీవితంలో పడిపోయాడు. ఈ లోకమంతా కూడా మలినంతో నిండి ఉన్నది. ఈ లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నది. ఈ పాపములో జీవిస్తున్న, ఈ మలినమైన లోకములో జీవిస్తున్న మానవుడు సత్యమైన మార్గం నడవాలంటే మానవుడికి తను తానుగా నడవలేడు. ఒకవేళ వేరే మానవుడు ఆ మానవుడిని నడిపించగలడంటే ఆ మానవుడు కూడా పడిపోయిన మానవుడే. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి త్రోవ చూపగలడంటే త్రోవ చూపలేడు. ఎందుకంటే వారిద్దరూ కలిపి వారు ఆ యొక్క గొంతులో పడతారు. అయితే ఈ లోకంలో మానవులందరూ కూడా మరి ఈ అపవిత్రమైన లోకంలో జీవిస్తూ, ఈ పాప లోకంలో జీవిస్తూ, పడిపోయిన చనిపోయిన మానవుని జీవితాన్ని మరి సత్యమైన మార్గాన్ని నడిపించడానికి ఈ లోకానికి యేసయ్య రావాల్సి వచ్చి ఉన్నది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్తలో ఎన్నో విలువైన సత్యాలు ఆయన బోధించాడు. మరి యోహాను సువార్తలో ఆయన బోధించిన కొన్ని ప్రాముఖ్యమైన సత్యాల్లో 7 సేయింగ్స్ అని చాలా ప్రాముఖ్యమైనవి. 7 సేయింగ్స్ అంటారన్నమాట. అంటే 7 నేను అని యేసుక్రీస్తు తెలియజేశాడు. 7 దాంట్లో ఒకటి, నేనే పునరుద్ధానమును జీవమును, నేనే మార్గమును సత్యమును, నేనే గొర్రెలకు మంచి కాపరి. ఈ విధంగా 7 సేయింగ్స్ అన్నమాట. ఈ యోహాను సువార్తికుడు ప్రత్యేకంగా ఈ 7 సేయింగ్స్ని రాశాడు. అది మిగతా సువార్తలు ఎక్కడ కూడా లేదు. అది ఒక్క యోహాను సువార్తలోనే ఉన్నది. మనకి ఈ యొక్క గాస్పల్స్ 4 ఉన్నాయి కదా, 4 గాస్పల్స్ని, 3 గాస్పల్స్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే అవన్నీ కూడా ఆ 3 గాస్పల్స్ని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఆ 3 గాస్పల్స్లో కొన్ని సందర్భాల్లో మత్తయి సువార్తలో ఉన్నది, మార్కు సువార్తలో ఉంటుంది, మార్కు సువార్తలో ఉన్నది, లూకా సువార్తలో ఉంటుంది. అయితే ఈ యొక్క సువార్త ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా 4th గాస్పల్ అంటారు. అంటే 4వ సువార్త అంటారు దీన్ని. కాబట్టి దీనిలో ఒక ప్రత్యేకమైన భిన్నమైన భాష, ప్రత్యేకమైన సత్యములను
యోహాను సువార్తికుడు రాసి, ఎందుకంటే యోహాను సువార్తికుడు ప్రభువైన యేసుక్రీస్తుకి అతి సమీపమైనవాడు, అతి సమీపమైన వాడు. కాబట్టి తను రాసిన ఈ యొక్క సువార్తలో కొన్ని ప్రత్యేకతలు మనకి కనబడుతుంటాయి. అయితే ఈ యొక్క సందర్భంలో 6వ అధ్యాయం యోహాను సువార్తలో చాలా అద్భుతమైన ఆయన మరి సత్యాన్ని ఆయన బోధించాడు. ఆయనను వెంబడిస్తున్న శిష్యులను, ఆయనను వెంబడిస్తున్న అనేకమైన జనసమూహాన్ని, ఆయన వెంబడిస్తున్న అనేకమైన యూదులను ఉద్దేశించి ఆయన కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఆయన పలికిన్నాడు. ఈ లోకంలో బ్రతకడానికి మీకు ఆహారం అవసరం. ఈ లోకంలో మీకు బ్రతకడానికి ఆహారం అనేది అవసరమైంది. అయితే అది క్షయమైన ఆహారం, అది క్షయమైన ఆహారం. ఈ లోకంలో ఉన్న మనందరం కూడా దాని కొరకే ప్రయాసపడుతున్నాం. చాలా మనకి ఒక సామెత ఉంది, కోటి విద్యలు కూటి కొరకు. అంటే ఈ లోకంలో మనుగడ సాధించడానికి కష్టపడుతుంటాం. మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, మనల్ని పోషించుకోవడానికి మనం కష్టపడుతుంటాం. చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాలుగా దాని కొరకు ప్రయాసపడుతూనే ఉంటాం. మనం దాని కొరకు ప్రయాసపడుతూనే ఉంటాం. అయితే ఇంత ప్రయాసపడిన మనము ఏదో ఒక దినాన్ని చనిపోతాం, ఏదో దినాన చనిపోతాం. ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నా కూడా ఏదో దినాన్ని ఏదో సమయంలో మనం చనిపోతుంటాం. అందుకే యేసయ్య చెప్తున్నాడు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. కానీ మన ఫోకస్ అంతా కూడా క్షయమైన ఆహారం కొరకు. మనం మంచి ఆహారం తినడానికి, మనం బ్రతకడానికి, మనం సంపాదించుకోవడానికి, పోషించుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి మనకు అవసరమైన ఈ క్షయమైన దాని కొరకు ఎక్కువగా ప్రయాసపడుతుంటాం. చాలా సందర్భాల్లో దాని కొరకే మన జీవితం అంతా కూడా మన సమయాన్ని అంతా కూడా వెచ్చిస్తుంటాము, బలాన్ని వెచ్చిస్తుంటాము, అన్నీ చేస్తుంటాం. అయితే యేసయ్య చెప్పిన మాట, విలువైన సత్యమైన మాట, ఆ యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం చూసినప్పుడు, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి, అక్షయమైన ఆహారం కొరకు కష్టపడండి. ఈ అక్షయమైన ఆహారం మిమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ అక్షయమైన ఆహారం మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ లోకంలో నైతికత జీవితంలో పడిపోయిన మీ జీవితాన్ని, అపవిత్రమైన జీవితంలో పడిపోయిన మీ జీవితాన్ని, చీకటిలో పడిపోయిన మీ జీవితాన్ని, ఎందుకంటే ఈ లోకంలో జీవిస్తున్న మనందరం కూడా అదే కోవకు చెందిన వారమే. మనలో ఏ పవిత్రత లేదు, మనలో ఏ మంచి కూడా లేదు, మనందరం కూడా ఏ భేదము లేదు కూడా, అందరూ కూడా మనము త్రోవ తప్పి దేవుని యొక్క కృపను మహిమ మనము పొందలేని వారమే, అందరం కూడా పాపం చేసిన వారమే, ఏ భేదం కూడా లేదు. అటువంటి స్థితిలో ఉన్న మనలందరినీ కూడా దేవుడు బ్రతికించడానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. అందుకే చెప్తున్నాడు ఆయన, మీరు అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు ప్రయాసపడండి. కానీ మన ఫోకస్ అంతా కూడా క్షయమైన వాటి కొరకే. ఈ లోకంలో తాత్కాలికంగా ఉన్న వాటి కొరకే మనం ప్రయాసపడుతుంటాం. మనకు ఈ అక్షయమైన వాటి కొరకు మనం ఎప్పుడు కూడా ప్రయాసపడము, మన ఆలోచన మనము చేయము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వాటి గురించి మీరు కష్టపడండి, వాటిని పొందుకోవడానికి మీరు ప్రయాసపడండి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు. ఈ యొక్క వాక్య సందర్భంలో ఆయన చెప్తున్న ప్రాముఖ్యమైన మాట చూసినప్పుడు, లోకమునకు జీవమిచ్చు ఆహారము, లోకమునకు, ఆయన అద్భుతమైన మాట, లోకమునకు జీవమిచ్చు ఆహారము. ఈ లోకానికి జీవమిచ్చు ఆహారం అవసరం. ఈ లోకములో మలినంతో నిండిపోయిన ఈ లోకములో, పాపముతో నిండిపోయిన ఈ లోకములో, చీకటితో నిండిపోయిన ఈ లోకములో మనకు జీవమిచ్చు ఆహారం అవసరమైంది. జీవమిచ్చు ఆహారము అవసరం. మన తలంపులను మార్చేది, మన చూపులను మార్చేది, మన నడవడికను మార్చేది, మన హృదయ ఆలోచనలు మార్చేది ఆ జీవమిచ్చు ఆహారము. ఆ జీవమిచ్చు ఆహారం కొరకు మనం ప్రయాసపడాలి. ఆ జీవమిచ్చు ఆహారము అది ఈ లోకంలో దొరికేది కాదు. ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుందంటే మనందరం ప్రయాసపడతాం. హిమాలయాలో దొరుకుతుందంటే అక్కడికి వెళ్తాం, అమెరికాలో దొరుకుతుందంటే అక్కడ కూడా వెళ్తాం, ఇంకో చోట ఎక్కడ దొరుకుతుందంటే అక్కడ కూడా వెళుతూ ఉంటాం. అది ఈ లోకంలో దొరికేది కాదు. ఈ లోకంలో ఒకవేళ డబ్బు చేత అది కొనేదంటే
డబ్బు చేత కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. డబ్బు చేత కొనేవారు చాలామంది ఉన్నారు. ఎంతో డబ్బును వెచ్చించి ఆ విలువైన ఆ జీవాన్ని కొనడానికి చాలామంది ఒకవేళ ముందుకు రావచ్చేమో. అది ఈ లోకంలో దొరికేది కాదు. అయితే దాన్ని ఎక్కడ దొరుకుతుంది అని చూసినప్పుడు అది మన యొద్దకు తీసుకొచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. అది మన యొద్దకు తీసుకొచ్చింది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకానికి ఆ జీవమును తీసుకొచ్చారు. ఆయన ఈ లోకానికి ఆయన జీవమును తీసుకొచ్చారు. ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి ఆ జీవాహారాన్ని మనకి ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. ఆయన పరలోకము నుంచి దిగి వచ్చి ఆ జీవాహారాన్ని మనకి ఇవ్వడానికి ఆయన వచ్చింది. యోహాను సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చూడండి. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నది, మీతో నిశ్చయముగా చెప్పుచున్నా. పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారము. చూసారా? అంటే దేవుడు అనుగ్రహించే ఆహారము అది ప్రభువైన యేసుక్రీస్తు తీసుకుని వచ్చాడు. దేవుడు అనుగ్రహించే ఆహారము. ఆ రోజు ఇశ్రాయేలీయులకి దేవుడు మన్నాను కురిపించాడు. వారు కష్టపడకుండా ప్రయాసపడకుండా వారు పాపం దేవుడు ఒక వాగ్దానం చేశాడు. మీరు పాలు తేనె ప్రవహించే ప్రాంతానికి మేము తీసుకువెళ్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు వారి మీద బాధ్యత తీసుకున్నాడు. వారి మీద బాధ్యత తీసుకుని వారు ఆహారం కావాల్స్తే ఆయన ఆకాశం నుంచి మన్నాను కురిపించి వారిని పోషించిన దేవుడు. అయితే ఈ లోకంలో పాపంలో పడిపోయిన మానవాళ్ళని, చీకటిలో బంధింపబడిన మానవాళ్ళని వారిని బ్రతికించడానికి సత్యమైన మార్గంలో నడిపించడానికి యేసయ్య ఈ ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. ఆయన యేసయ్య ఈ ఆహారాన్ని మన కొరకు తీసుకుని వచ్చినాడు. ఆ యేసయ్య ఆ పరలోకం నుంచి ఈ ఆహారం తీసుకురాకపోతే ఈ లోకంలో మనం ఆత్మీయంగా మనం జీవించలేము. ఆత్మీయంగా చనిపోయి ఉన్నాం మనందరం కూడా. మోరల్గా చనిపోయాం, మనం నైతికతలో మనం చనిపోయాము, పాప జీవితంలో మనం చనిపోయిన మనల్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి జీవాన్ని తీసుకుని వచ్చినాడు. అది పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం కదా. ఎంత అద్భుతమండి! పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. ఆ రోజు ఇశ్రాయేలీయులు చాలా యూనిక్. ఆ రోజు ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. వారికి ఆహారాన్ని ఆకాశం నుంచి దేవుడు కురిపించాడు. మన్నాను కురిపించి వారి 40 సంవత్సరాలు కూడా దేవుడు పోషించిన దేవుడు. మరి ఈరోజు తన బిడ్డలైన వారిని దేవుడు బ్రతికించడానికి, తన బిడ్డలైన వారిని వెలుగు మార్గంలో నడిపించడానికి, తన బిడ్డలైన వారిని సత్యమైన మార్గం నడిపించడానికి పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమే ప్రభువైన యేసుక్రీస్తు. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమే ప్రభువైన యేసుక్రీస్తు అని దేవుని వాక్యం మన స్పష్టంగా మనకు సెలవిస్తున్నది. రెండోదిగా మనం చూసినప్పుడు ఆ యొక్క జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తు, ఆ జీవాహారము దేవుని యొక్క వాక్యమే. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన శరీరధారగా మన మధ్యన నివసించున్నాడు. కాబట్టి ఆ వాక్యమే, ఆ జీవాహారమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట అది మనందరికీ కూడా జీవాన్నిచ్చే ఆహారంగా ఉన్నది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మనట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు. వారి వాక్యం వలన వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థించను. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచాలని, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నానని చెప్తున్నాను. ఈ యొక్క సందర్భం కూడా చాలా యూనిక్ టెక్స్ట్. యోహాను సువార్తే చాలా యూనిక్ అని చెప్పాను. ఈ యోహాను సువార్త చాలా ప్రత్యేకమైన, ఈ అధ్యాయం కూడా చాలా విలువైంది. ఈ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఆయన తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నేను తండ్రి మనం ఏకమై ఉన్నాము,
వారు నన్ను విశ్వసించులాగున నా వాక్యం మీరు ఆ వాక్యమందు నేను వారి వాక్యం వలన నా యందు వారు విశ్వాసముంచు వారందరూ కూడా ఏకమై ఉండవాలని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ వాక్యమే జీవాహారము, ఆ వాక్యమే జీవాహారము, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యకు వచ్చింది కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14 చూడండి. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. చూసారా, ఆ వాక్యము శరీరధారిగా, ఆ వాక్యము శరీరధారిగా అంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా మన మధ్యన నివసించాడు. ఆయన ఆ ప్రభువైన యేసుక్రీస్తే జీవాహారమే మన మధ్యకు వచ్చున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నుంచి వచ్చు ప్రతి మాట కూడా జీవాహారం మనకు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా మనకి జీవాహారం అన్నమాట. అంటే ఈ లోకంలో అటువంటి జీవాహారము ఎవరు ఇవ్వడానికి ఈ లోకంలో రాలేదు. ఈ లోకంలో ఎవరు కూడా ఇవ్వలేదు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులకు వాళ్ళ ఈ లోకంలో ఉండొచ్చు, తాత్వికవేత్తలు ఫిలాసఫర్స్ ఎంతోమంది ఉండవచ్చు. కానీ యేసయ్య చెప్పిన ఈ జీవపు మాటలు ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. అందుకే పరలోకము నుంచి ఆ జీవాహారం మన యొద్దకు దిగి వచ్చింది. ఆ పరలోకము నుంచి ఆ జీవాహారము మన యొద్దకు దిగి వచ్చింది. ఆ జీవాహారం ఎవరైతే తింటారో వారు ఇంకా చావరంట, వారు ఇంకా చావరు. ఆ జీవాహారం తిన్నవారు వారు ఇంకా చావకుండానట్లు ఆ జీవాహారం తినాలని దేవుని ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 50 చూడండి. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. దీనిని తినువాడు చావకుండానట్లు, దీనిని తినువాడు చావకుండానట్లు అంటే ఈ ఆహారం తినేవాడు వాడు బ్రతికింపబడతాడు. ఆ బ్రతికింపబడిన వాడు ఇంకా చావకుండానట్లు అంటే ఇంకా ఆత్మీయంగా చనిపోకుండా, ఆత్మీయంగా చనిపోయినవాడు, పాపంలో చనిపోయినవాడు, పాపంలో చనిపోయిన ఆ మానవుణ్ణి ఆ జీవాహారం బ్రతికిస్తుంది. ఆ జీవాహారం తిన్న ఆ మానవుడు ఇంకెప్పుడు చనిపోడు, ఇంకెప్పుడు కూడా చనిపోడు, ఆత్మీయంగా చనిపోడు, ఆత్మీయంగా ఎప్పుడు కూడా చనిపోడు. ఆత్మీయంగా చనిపోకుండా ఉండడానికి పరలోకం నుంచి ఆహారం దేవుడు తీసుకొచ్చాడు. ఒకవేళ ఈ మాటలు చాలా సందర్భాల్లో మనకు కొద్దిగా థియలాజికల్గా చాలా విధంగా ఉంటాయి, అర్థం కాదు. ఈ సందర్భంలో యేసయ్య చెప్తున్నాడు, నా శరీరాన్ని భుజించండి, నా రక్తమును త్రాగండి అని చెప్తుంటే చాలామందికి అర్థం కాదు. ఆత్మీయంగా అనేక మంది ఆయనను వెంబడించి కూడా దూరం అయిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో ఈ మాటలు చెప్తున్నప్పుడు అదే సందర్భంలో అనేక మంది దూరం అయిపోయినట్టుగా ఆ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆత్మీయమైన మర్మాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆలోచన చేయాలి. పాపంలో పడిపోయిన మనల్ని బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన అనుగ్రహించే జీవాహారాన్ని తీసుకున్నప్పుడు, ఆయనను విశ్వసించినప్పుడు, ఆ జీవాహారాన్ని ఎప్పుడైతే మనం భుజిస్తామో, ఆయనను విశ్వసించి ఆ జీవాహారం మనం బ్రతికిస్తుంది. ఆ జీవాహారం మనం మనము ఇంకెప్పుడు చనిపోం. మనం ఏదో కొన్ని చరిత్రలోనో లేకపోతే కొన్ని మాటలు చెప్తూ ఉంటాం, మనం పలానా సంజీవిని ఏదో తీసుకుంటే ఇంక మనిషి చనిపోడండి, పలానా సంజీవిని ఏదో అది మనవరికి తెలియదు. కానీ మనం వింటున్నాం, మనము కొన్ని మైథలాజికల్గా ఆ మాటలు వింటున్నాం. మైథలాజికల్గా మనం మాటలు వింటున్నాం, పలా సంజీవిని తింటే మనిషి చనిపోడని చెప్పి. ఇక్కడ సంజీవిని ప్రభువైన యేసుక్రీస్తు, ఆ సంజీవిని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాటలే మనందరికీ కూడా జీవాహారము. ఆ మాటలు మనం బ్రతికిస్తాయి. ఆ మాటలు భుజించిన మనము, ఆ మాటలు విశ్వసించిన మనము, ఆయనను విశ్వసించిన మనము ఇంకెప్పుడు కూడా మన ఆత్మీయంగా చనిపోము అని చెప్తున్నాడు. ఆత్మీయంగా చనిపోము అంత మాత్రమే కాదు, నిత్యము జీవిస్తామంట. ఎలా ఉంటామంట? నిత్యము జీవిస్తామంట. వాక్యం చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 58 చూసినప్పుడు, ఇది పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు. పితరులు మన్నాను తిన్నారు, వాళ్ళు చనిపోయారు కదా. పితరులు మన్నాను తిన్నారు, వాళ్ళు చనిపోయినట్టు కాదు. ఆ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించును, నిశ్చయముగా మీతో చెప్తూ. మీరు ఎల్లప్పుడూ జీవిస్తారు అంటే ఏంటంటే, ఈ లోకములో పాపములో చనిపోయిన మానవుడు ఎప్పుడైతే ఆ యొక్క జీవాహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని
విశ్వసిస్తారో, ఆ యేసుక్రీస్తుని విశ్వసించి ఆ మాటలు ఎవరైతే భుజిస్తారో, ఆ మాటలు ఎవరైతే భుజిస్తారో, ఆ మాటలు ఎవరైతే అంగీకరిస్తారో వారు ఇంకా ఆత్మీయంగా చనిపోయిన అవకాశం ఉండదు. వారికి రెండో మరణ అవకాశం ఉండదు. ఇంకా వారికి రెండో మరణానికి అవకాశము ఉండదు. ఆ రెండో మరణాన్ని రక్షించటానికి, ఆ రెండో మరణాల నుంచి రక్షించడం. ఎందుకు? ఒక మరణం ఖచ్చితంగా వస్తుంది. ఈ లోకంలో మనం పాపం ద్వారా వచ్చే జీతము మరణం. అయితే పాపంలో మనము చనిపోయిన మనల్ని బ్రతికించి ఆ శాశ్వతమైన లోకంలో నడిపించడానికి, రెండో మరణాన్ని తప్పించుకోవడానికి ఈ జీవాహారం మనకు అవసరమైంది. ఈ రెండో మరణాన్ని తప్పించుకోవడానికి. ఎందుకంటే పాపంలో పడిపోయాం మనం. తల్లి గర్భంలో పుట్టక మునిపే మన పాపంలోనే తల్లి మన గర్భం ధరించిందని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి వీ హ్యావ్ ఎ ఒరిజినల్ సిన్. దాన్ని ఏమంటారంటే మనకి స్వాభావికమైన పాపం మనకు ఉంది. అంటే తల్లి గర్భంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పాపం నుంచే మనందరం కూడా పుట్టి ఉన్నాము. ఆదాము నుంచి పాపం మనందరికీ సంక్రమించింది. ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనందరం కూడా మనం పవిత్రులుగా చేయబడ్డానికి, ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహించిన ఆ జీవాహారం ద్వారా చనిపోయిన మనల్ని బ్రతికించడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఎవరైతే ఆ జీవాహారాన్ని తీసుకుంటారో వారు శాశ్వతంగా జీవిస్తారు. వారు శాశ్వతంగా జీవిస్తారు. ఆ శాశ్వతమైన ఆ యొక్క లోకానికి మనం వెళ్ళే గొప్ప ఆధిక్యత మనం పొందుకుంటాం. ఈ లోకంలో ఎప్పుడైనా చనిపోతాం మనం. ఈ శరీరం అనేది ఎప్పుడైనా చనిపోతుంది. మన్ను అనేది మరలా తిరిగి మంటికి వెళ్ళిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది. అది జీవాహారం తీసుకున్నవారు, ఆ జీవాహారాన్ని అంగీకరించిన వారు, ఆ జీవాన్ని అంగీకరించిన వారు మాత్రమే దేవుని రాజ్యంలో నిత్యము జీవించే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. అంత మాత్రమే కాదు దేవుడు వారితో నిలిచి ఉంటాడంట. గాడ్స్ ప్రెజెన్స్ వారితో ఉంటుందంట. ఎంత అద్భుతమైన మాట అండి. దేవుడు వారితో ఉంటాడు. ఎవరైతే ఆ యొక్క మరి పరలోకం నుంచి వచ్చిన ఆ యొక్క ఆహారాన్ని అంగీకరిస్తారో, విశ్వసిస్తారో వారు దేవుడు వారితో సహవాసం చేస్తాడు. దేవుడు వారితో నిలిచి ఉంటాడని దేవుని వాక్యం చాలా గొప్ప అద్భుతమైన మాట ఇది. అంటే దేవుని సన్నిధి మనకు తోడుగా ఉండడం అన్నమాట. దేవుడు మనతో నిలిచి ఉండడం అన్నమాట. దేవుడు మనతో జీవించడం అన్నమాట. దేవుడు మనతో జీవించడం అంటే ఆ జీవాహారాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తావో, ఆయనని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో ఆయన నీతో నిలిచి ఉంటాడని చెప్పి దేవుని వాక్యం అద్భుతమైన మాట మనకు తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం చూసినప్పుడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచించుసరా. నా శరీరమును తిని నా శరీరమును తిని నా రక్తమును త్రాగవాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. చాలామంది ఈ యొక్క మరి ఈ మాటలు వింటున్నప్పుడు అనేక మంది ఆయన విడిచి వెళ్ళిపోయారంట. ఇదేంటి? ఆయన శరీరాన్ని తినడం ఏంటి? ఆయన రక్తాన్ని త్రాగడం ఏంటని మనం ప్రభు బల్లలో మనం ఇది జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఇది చేయుడి అని చెప్పినాడు. అంటే అది మనం ప్రభువైన యేసుక్రీస్తు శరీరమని, అది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తమని మనము దాని సాదృశ్యంగా మనము దాన్ని మరి జ్ఞాపకం చేసుకుంటూ, మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రొట్టెను ద్రాక్షారసం తీసుకోవడం ద్వారా ఆ జీవాహారాన్ని మనం భుజిస్తున్నాం. ఆ జీవాహారాన్ని మనము భుజిస్తున్నాము. ఆ దేవుని వాక్యాన్ని మనం బోధిస్తున్నాము. ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అది మనం చేయటం ద్వారా దేవుని యొక్క మరి ప్రజెన్స్ మనతో నిలిచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క సన్నిధి మనతో నిలిచి ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎవరి జీవితాల్లో దేవుని సన్నిధి నిలిచి ఉంటుందో వారి జీవితాలు ఎంతో విజయవంతంగా ఉంటాయి. వారి జీవితాలు శోధనలు జయించే శక్తిని కలిగి ఉంటారు. వారి జీవితాలు ఈ లోకంలో వేరుగా జీవించే ప్రత్యేకమైన జీవితాలు కలిగి ఉంటాయి. ఎందుకంటే దేవుడు వారితో నిలిచి ఉండేటిని బట్టి, దేవుడు వారితో నిలిచి ఉండేటిని బట్టి దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంటుందని దేవుని వాక్యం స్పష్టంగా మనకు సెలవిస్తున్నది. కాబట్టి ఆ జీవాహారము ఎవరైతే మరి జీవాహారం తీసుకుంటారో ఆ జీవాహారం ద్వారా దేవుడు వారితో నిలిచి ఉంటాడని చెప్తున్నాడు. అందుమాత్రమే కాదు, ఆ జీవాహారాన్ని ఎవరైతే భుజిస్తారో ఆ జీవాహారం ద్వారా దేవుడిచ్చే గొప్ప ధన్యత ఏంటంటే దేవుడు ఒక వేసాన్ని ఇస్తానంటున్నాడు. దేవుడు ఒక వేసాన్ని ఇస్తానన్నాడు. ఆ వేసాయే నిత్యజీవము. ఆ వేసాయే నిత్యజీవం. ఎందుకంటే ఆ జీవాహారాన్ని ఎవరైతే పొందుకుంటారో, ఆ జీవాహారాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారికి మాత్రమే ఆ ఎటర్నల్ ప్లేస్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది.
వారికి మాత్రమే ఆ నిత్యత్వంలో ప్రవేశించే ధన్యత ఉంటుంది, అందరికీ ఉండదు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు, ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ యేసయ్యను విశ్వసిస్తున్నప్పుడు, ఆ పరలోకం నుంచి వచ్చిన యేసయ్యను విశ్వసిస్తున్నప్పుడు ఏ మార్గం ద్వారా కూడా మీకు నిత్య జీవంలో ప్రవేశించే అవకాశం లేదు. ఏ మార్గం ద్వారా కూడా నిత్య జీవాన్ని ప్రవేశించే అవకాశం లేదు. ఆయన వాక్యాన్ని భుజించాలి, ఆయన వాక్యాన్ని భుజించాలి. ఆయనను విశ్వసించిన వారు మాత్రమే ఆ నిత్య జీవాన్ని పొందే ఆధిక్యతను పొందుకుంటారని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం చూసినట్లయితే, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నను, వారు చనిపోయారు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఆ ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. ఆ పరలోకం నుంచి వచ్చిన ఆ జీవాహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందే అవకాశం ఉంటుంది, లేకపోతే లేదు. ఇంకా లేదు. చాలామంది ఇంకా ప్రభు బల తీసుకున్నవారు, చాలామంది ప్రభు బల తీసుకున్నవారు, దేవుని వాక్యాన్ని ఇంకా మనం పఠించిన వారు, లేకపోతే దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, లేకపోతే దేవుని వాక్యాన్ని అనునిత్యం కూడా దాన్ని ధ్యానం చేయని వారు చాలామంది ఇంకా విశ్వాసులుగా చెప్పుకుంటూ అనేక మంది జీవిస్తున్న వారు చాలామంది ఉంటున్నారు. కాబట్టి ఈ దినాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా మనం గమనించాలి. ఆ యొక్క జీవాహారాన్ని మనం పొందుకున్నప్పుడు, ఆ జీవాహారాన్ని మనము ఎప్పుడైతే అనునిత్యం భుజిస్తుంటామో, అంటే వాక్యాన్ని అనునిత్యము మనం పఠిస్తుంటామో, ఆ వాక్యాన్ని నెమరు వేసుకుంటుంటామో, ఆ వాక్యంతో మన ఆత్మీయ జీవితాన్ని జీవింపచేస్తుంటామో, ఆ వాక్యం ద్వారా అనునిత్యము మన యొక్క జీవితాన్ని జీవింపచేస్తుంటామో మన ఆత్మీయంగా జీవించగలమండి. మన ఆత్మీయంగా మోరల్గా జీవించగలం, నైతికంగా జీవించగలం, పవిత్రతలో జీవించగలం. ఆ జీవాహారం లేకపోతే పవిత్రంగా జీవించలేం. ఆ జీవాహారం లేకపోతే నువ్వు పవిత్రంగా జీవించలేవు. నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నీ కూడా మలినమైపోయినవే. ఎందుకంటే పడిపోయిన మానవుడు, చనిపోయిన మానవుడికి ఇది అవసరము. ఇది సంజీవిని. ఈ యొక్క జీవాహారం అనేది సంజీవిని. ఈ సంజీవిని పరలోకం నుంచి వచ్చిన ఆహారము మన కొరకు తీసుకొచ్చాడు ఆయన, మన కొరకు ఆయన తీసుకుని వచ్చాడు. ఆ ఆహారం ద్వారానే నువ్వు నిత్య జీవానికి వెళ్ళే గొప్ప ఆధిక్యత ఉంటాం. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించే ధన్యత, ఆ దేవుని సన్నిధిలో, ఆ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రవేశించే ధన్యత ఆ యొక్క మరి జీవాహారం ద్వారానే దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. ఆ జీవం ద్వారానే దేవుడు నీకు అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన అయిన మార్గము, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉంది. ఆయన రక్తము ద్వారా, ఆయన శరీరము ద్వారా ఆ నూతనమైన మార్గములో, పరిశుద్ధమైన స్థలములు ప్రవేశించే ధన్యత, ఆ పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించే ధన్యత అది ఆ జీవాహారం ద్వారా, ఆ జీవాహారం ద్వారా, ఆయన శరీరము ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆ పరలోకము నుంచి వచ్చిన ఆ యొక్క శరీరము ద్వారా, ఆ పరలోకము నుంచి వచ్చిన ఆ యొక్క రక్తము ద్వారానే మాత్రమే అది సాధ్యమవుతుందని దేవుని వాక్యం సెలవుస్తుంది. అది సాధ్యమవుతుంది. అది నూతనమైన మార్గము, అది నూతనమైన మార్గము. ఆ జీవాహారం ద్వారా మన పరిశుద్ధమైన స్థలానికి ప్రవేశించే గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ జీవాహారం తినివాడు అంచె దినముల్లో వారిని తిరిగి లేపుతానని చెప్తున్నాడు. వారిని ఏం చెప్తున్నాడు? ఆ జీవాహారం తినివారు, ఆ జీవాహారాన్ని తినివారు అంచె దినముల్లో వారిని తిరిగి లేపుతానని దేవుని వాక్యం సెలవుస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చూడండి. యోహాను సువార్త, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున నేను వానిని లేపెదను. కాబట్టి అంచె దినమున నేను వానిని లేపెదను అంటే మన పునరుద్ధానం, ఆ యొక్క అనుగ్రహాన్ని, మళ్ళీ తిరిగి లేచే అనుభవాన్ని అది మరి జీవాహారం ద్వారానే మనకు లభ్యమవుతుంది. అంటే ఈ శరీరం ఖచ్చితంగా చనిపోతుంది, ఈ శరీరం ఖచ్చితంగా ఇది మన్నైపోతుంది. అయితే ఆ జీవాహారాన్ని ఎవరైతే పొందుకున్నారో, ఆ జీవాహారం అనే సంజీవిని ఎవరైతే పొందుకున్నారో, ఆ జీవాహారం అనే సంజీవిని ఎవరైతే విశ్వసించారో, దాని ద్వారా పొందే గొప్ప ధన్యత ఏంటంటే
పునరుద్ధానులుగా తిరిగి లేచే ధన్యత. అంత్యకాలముల్లో పునరుద్ధానముగా తిరిగి లేచే ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇది నాన్న ఈ లోకమునకు జీవమిచ్చు ఆహారము, ఈ లోకమునకు జీవమిచ్చు ఆహారము ప్రభువైన యేసుక్రీస్తు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకముని దిగి వచ్చిన ఆహారము, పరలోకముని దిగి వచ్చిన ఆహారము నిన్ను బ్రతికించడానికి, మోరల్గా నైతికతలో పడిపోయిన నీ జీవితాన్ని, అపవిత్రతలో పడిపోయిన నీ జీవితాన్ని, బంధకాల్లో పడిపోయిన నీ జీవితాన్ని, అంధకారంలో మరి పడిపోయిన నీ జీవితాన్ని బ్రతికించటానికి, నడిపించటానికి, మరలా తిరిగి దేవుని రాజ్యంలో ప్రవేశింప చేయడానికి పరలోకం నుంచి ఆ సంజీవుని దేవుడు తీసుకొచ్చాడు. పరలోకం నుంచి ఆహారం దేవుడు తీసుకొచ్చాడు. ఆ ఆహారమే ఆయన యొక్క మాటలు, ఆ ఆహారమే ఆయన యొక్క మాటలు. ఆయన మాటలు మనం భుజిస్తూ, ఆయన మాటలతో మనం ఆత్మీయంగా ఈ లోకంలో జీవిస్తూ ఆ నిత్యరాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.